పాతవైపోయిందని పక్కనైతే పడేస్తూ ఉంటామండి కొన్నిసార్లు. అవి కూడా మనకు చాలా బాగా రీయూజ్ అవుతుందనమాట. తప్పకుండా ట్రై చేసేయండి. చూడండి ఇక్కడ నేను ఒక లాంగ్ పాత దుపట్టా తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఈ విధంగా ఉల్టా చేసుకున్నాను. చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అటు ఇటు చివర్లయితే ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు సైడ్స్‌లో అటు ఇటు ఈ విధంగా మనం ఫోల్డ్ చేసిన తర్వాత స్టిచ్ అయితే వేసుకోవాలండి. సైడ్‌లో స్టిచ్ వేసిన తర్వాత ఓపెన్స్ ఉన్న దగ్గర కాకుండా ఈ విధంగా కింద భాగం తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత స్కెచ్ పెన్ సహాయంతో లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. ఒక బాక్స్ టైప్‌లో ఇలా అటువైపు కూడా అపోజిట్ సైడ్ కూడా మనం వేసుకోవాలన్నమాట. లైన్స్ ఎలా వేసుకున్నామో కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత 2 క్లాత్‌ని ఈ విధంగా ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలండి. సేమ్ ఇంకొక వైపు కూడా అలాగే కట్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూడండి స్టిచ్ వేసిన తర్వాత మిడిల్‌లో అయితే నేను ఒక అట్ట ముక్క తీసుకొని ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి కిందయితే. అంతే ఏంటి చాలా సింపుల్‌గా ఒక పౌచ్ లాగా తయారు చేసుకున్నామండి. ఇందులో మనకు అవసరం లేని బ్లాంకెట్స్ అయితే ఖచ్చితంగా కబోర్డ్‌లో అయితే ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. అవి స్పేస్ కూడా చాలా ఎక్కువ పడుతుందండి. అండ్ గజిబిజిగా ఉంటుందండి. అన్ని బ్లాంకెట్స్ మరియు ఈ విధంగా పిల్లోస్ మనం ఒకే దాంతో ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. కబోర్డ్‌లో అన్నీ ఒకే దగ్గర ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ఐడియా మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.